డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సాయి రమేష్ గారు. నమస్తే సిరి గారు. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పరంగా మనం చూసుకుంటే యాజ్ అ ఫ్రీలాన్సర్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మీరు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా బిజినెస్ అంటే ఒక సర్వీస్ అందజేయాలి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఒక బిజినెస్ ఏ బిజినెస్ అయినా కూడా వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అందజేయాలి అన్నా కూడా, లేదు అంటే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ డిజిటల్ మార్కెటింగ్లో చూసుకోవాలి అన్నా ఈ 2024లో ఏ విధంగా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్? బికాస్ టెక్నాలజీ మనం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితే అవుతూ ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుంది సార్? మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. సో డిజిటల్ మార్కెటింగ్ ఓన్గా మనీ ఏం చేయాలన్నా, ఫ్రీలాన్సింగ్ చేయాలి అన్నా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏంటంటే బిజినెస్ పీపుల్కి వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే ఇది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని వేరే వాళ్ళ బిజినెస్కి హెల్ప్ చేయాలంటే కూడా ఏ సర్వీసెస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనేది మనం మాట్లాడుకుందాం. 2024లో ఏ బిజినెస్ అయినా కూడా ఆన్లైన్లోకి రావడం అనేది ఇక కామన్ అయిపోయింది. ఖచ్చితంగా రావాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. సో ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ అనగానే ఏదో మనకు ఒక పర్సన్ హైర్ చేసుకోవాలి ఖచ్చితంగా, లేదు చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాలి అనేటువంటిది రాంగ్. నిజంగా ప్రతి బిజినెస్ వాళ్ళు కూడా ఒక పర్సన్ హైర్ చేసుకునే చేయాలి అంటే అవసరం లేదు. ఓకే. అలాగే ప్రతి బిజినెస్ వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టే డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే అది కూడా అవసరం లేదు. అంటే సెల్ఫ్గా చేసుకునే ఆప్షన్, సెల్ఫ్గాను చేసుకోవచ్చు, ఫ్రీగాను చేసుకోవచ్చు. ఓకే. ఎలా సార్ అది? సో యాక్చువల్గా మీకు సోషల్ మీడియా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఏ బిజినెస్ అయినా సరే మీకు మంచి క్వాలిటీ లీడ్స్ తెచ్చుకోవడానికి మీరు చక్కగా ఇన్స్టాగ్రామ్ను, యూట్యూబ్ను ఉపయోగించుకొని రిలవెంట్ వీడియోస్ చేస్తూ ఫ్రీగానే మీరు ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు, ఫ్రీగానే మీరు లీడ్స్ తెచ్చుకోవచ్చు. కాకపోతే వీళ్ళకేం తెలియదు అంటే దాన్ని స్కోప్ తెలియదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను వీడియో పెట్టగానే రిజల్ట్ రావాలి అనుకుంటారు. కానీ ఓపికగా కనుక కన్సిస్టెంట్గా ఒక ప్రాపర్ స్ట్రాటజీలో కనుక వీళ్ళు కంటెంట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వీళ్ళకు ఈ ఒక్క సోషల్ మీడియా నుంచే ఫ్రీగా బిజినెస్ అనేది వస్తుంది. మరలా మీరు అనవచ్చు చాలామంది బిజినెస్ వాళ్ళకి అంత టైం ఉండదు కదండి, అప్పుడేంటి? అలాంటప్పుడు మాత్రమే దీనికి సంబంధించి డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఓకే. ఈవెన్ మన స్టూడెంట్స్కి కూడా చాలామంది ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక బిజినెస్ తీసుకుని ఆ బిజినెస్కి సంబంధించినటువంటి యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అవన్నీ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానిలో ఏ కంటెంట్ చేయాలి వాళ్ళే రీసెర్చ్ చేసి ఇస్తారు. నెక్స్ట్ అలాగే ఏ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్కి క్వాలిటీ లీడ్స్ వస్తాయి, ఏ టైంలో పోస్ట్ చేయాలి, అలాగే దానికి సంబంధించినటువంటి షూటు, ఎడిట్ అవన్నీ కూడా మా వాళ్ళే, మన స్టూడెంట్సే చేసి వాళ్ళే సోషల్ మీడియా పేజెస్ మెయింటైన్ చేస్తూ వితిన్ 6 monthsలో ఆర్గానిక్గా అది గ్రో అయ్యేలాగా చేయగలుగుతారు. ఏ సోషల్ మీడియా పేజ్ అయినా మీకు ఆర్గానిక్గా గ్రో అవ్వాలంటే 3 months, 6 months, 1 year పడుతుంది. అది మీ బిజినెస్కి ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి ఉంటుంది. సో ఫస్ట్ సోషల్ మీడియాని ప్రాపర్గా వాడుకుంటే మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. కంటెంట్ మార్కెటింగ్, సో వీళ్ళు డిఫరెంట్ వేస్లో కంటెంట్ మార్కెటింగ్ చేస్తూ కూడా ఈజీగా బిజినెస్ అనేది గ్రో చేసుకోవచ్చు, క్వాలిటీ లీడ్స్ తెచ్చుకోవచ్చు. ఇవి కాకుండా మనం అమౌంట్ పెట్టి చేయాలి అనుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అనేది ఒక బెస్ట్ సోర్స్గా చెప్పచ్చు. ఇవాళ రేపు ఏ బిజినెస్ అయినా సరే బాగా అద్భుతంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి అంటే బెస్ట్ సోర్స్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, తర్వాత యూట్యూబ్ ఉంటుంది. ఓకే. సో అక్కడ వాళ్ళు ఫేస్బుక్ యాడ్స్ అంటే ఆర్గానిక్గా చేసుకోవడానికి టైం పడుతుంది, లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ కావాలి, అంతా కాదు ఇమీడియట్ రిజల్ట్ కావాలి, మా దగ్గర బడ్జెట్ ఉంది మార్కెటింగ్కి అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాగ్రాము, అలాగే గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ వాళ్ళు రన్ చేసుకుంటే ఇమీడియట్ రిజల్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఇవి కాకుండా గూగుల్ మ్యాప్స్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసుకోవటం, ప్రాపర్ వెబ్సైట్ని కలిగి ఉండటం, ఇంకా కుదిరితే మీకు వాట్సాప్ మార్కెటింగ్ అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే చాలామందికి ఏంటి అంటే వాట్సాప్లో ఎవరైనా మనకు హాయ్ అని మెసేజ్ పంపితే మనం వాళ్ళకి ఎన్ని మెసేజ్ అయినా పంపించుకోవచ్చు. చాలామంది బిజినెస్కి ఇది హెల్ప్ అవుతుంది. అంటే మనకు వాట్సాప్లో బల్క్ వాట్సాప్ అఫీషియల్ ఏపీఐ ఉంటుంది. చాలామంది తెలియక డిఫరెంట్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ వేరే వాడి మీరు వాడే మొబైల్ నెంబర్ బ్లాక్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా అఫీషియల్గా మనకి వాట్సాప్ ఏపీఐ సర్వీసెస్ ఉపయోగించుకుని
మన కంపెనీ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం అమౌంట్ పే చేసి ప్రతి ఒక్క మెసేజ్కి కూడా మనం అమౌంట్ పే చేస్తూ బట్ ఒకేసారి 100 మందికో 1000 మందికో 10,000 మందికో 1,00,000 మందికో కూడా మనం మెసేజ్ పంపించవచ్చు. అంటే చాలా ఈజీగా మీ టార్గెటెడ్ పీపుల్ అందరినీ కూడా మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వటం, ప్రమోషన్ చేయటం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఈ విధంగా వాట్సాప్ లేదు చాట్ బోర్డ్ బిల్డ్ చేసుకోవటము, ఇది బిజినెస్ మారుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ పేరుతో మార్కెటింగ్ చేసేటువంటి పేరుతో చాలామంది బిజినెస్ పీపుల్ మోసపోయి ఉన్నారు. అంటే ఎట్లా ఉంటుందంటే ఈ హైప్ను ఉపయోగించుకొని కొంతమంది పూర్తిగా నాలెడ్జ్ లేకుండా మేము సర్వీసెస్ చేస్తామని చెప్పి అమౌంట్ తీసుకుని వాళ్ళకి సరిగా సర్వీసెస్ ఇవ్వకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు రీసెంట్గా వీళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేయడం కోసం డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మీ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి ప్రాపర్ వే ఏంటి, పాసిబుల్ అవుతుందా అవ్వట్లేదా, మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ని బట్టి ఏ విధంగా మీరు మీ బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు అనే దానికి ఫ్రీ కన్సల్టేషన్ మనం అందిస్తూ ఉన్నాం. వాటికి సంబంధించిన జాబ్స్ కావచ్చు లేదు మనీ ఎర్నింగ్ సోర్సెస్ గురించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? అదే మ్యామ్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి మార్కెట్లో. సో మేమేం చెప్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఎవరికి డబ్బులు కట్టి ఏ కోర్సు జాయిన్ కావద్దు. ఫస్ట్ మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి క్లియర్గా మాట్లాడండి. అసలు మీకు ఈ కోర్స్ ఎలా ఉపయోగపడుద్ది, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎంత టైం పట్టచ్చు, ఇవన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మీరు జాయిన్ అవ్వాలవద్దా డెసిషన్ తీసుకోండి. అంటే ఫ్రీగా మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కన్సల్టేషన్ మేము ఆఫర్ చేయబోతున్నాం. ఓకే, సో ఎవరికైనా కూడా ఏంటంటే డౌట్స్ ఉంటాయి, రకరకాల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే దానికి సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. అప్పుడు నిజంగా మీకు అది యూజ్ఫుల్ అనుకుంటే, నిజంగా మీకు అంత టైం ఉంటే, నిజంగా మీకు అంత ఓపిక ఉంటే అప్పుడు మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ చేసుకోండి. తప్ప మనం కోర్సు జాయిన్ అయిపోతే ఎటువంటి మ్యాజిక్ జరగదు. అది ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో క్లియర్గా చెప్పాం. మరలా ఎవ్రీ ఇయర్ కూడా ఎలా ఉంటుందంటే ఏదో మనం దీంతో మ్యాజిక్ చేసేయచ్చు అనేటువంటి వీడియోస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిలో స్కోప్ ఉంది. ఒక్క లోకల్ ఎస్ఈఓ ప్రాపర్గా చేసుకోగలిగితే కూడా మనం మంచిగా మనీ ఏం చేసే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే వీడియోస్లో ఎక్కడైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఒక కేస్ స్టడీ చూపించినప్పుడు నేను అది నేర్చేసుకుంటే చేసేయచ్చు అనుకుంటాను. దానికి కొంత టైం పడుతుంది, కొంచెం మీకు కూడా ఓపిక కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి ఉన్నాయి అనుకుంటే లేదా దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు జాయిన్ కండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.